హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో విడుదలైన భారీ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి టోటల్ 444 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ నాగపూర్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వచ్చేసి 10th ఆగస్ట్ 2026 వచ్చేసి లాస్ట్ డేటు. ముఖ్యంగా వేకెన్సీస్ వచ్చేసి అయితే 444 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మైనింగ్ సర్దార్ అండ్ అసిస్టెంట్ ఫోర్మెన్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇదైతే భారీ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, అందరూ కూడా తప్పకుండా అప్లై చేయండి. మైనింగ్ సర్దార్ వచ్చేసి 101, అసిస్టెంట్ ఫోర్మెన్ వచ్చేసి 91 పోస్ట్ అయితే అన్రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 10th ఆగస్ట్ 2026 అయితే ఈలోగా అప్లై చేసేయాలి. పిహెచ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఆర్ వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, 3 years ఎక్స్పీరియన్స్, లేదా వ్యాలిడ్ గ్యాస్ సర్టిఫికేట్ ఆర్ వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఇన్ మైనింగ్ అయితే ఉండాలి. అసిస్టెంట్ ఫోర్మ్యాన్కి వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఎలక్ట్రికల్ సూపర్వైజరీ సర్టిఫికేట్ అయితే మెయింటైన్గా ఉండాలి. అబౌవ్ క్వాలిఫికేషన్ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అది ఉంటే ఎలిజిబుల్ చేయరు. ఏజ్ విషయానికి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మినిమం ఏజ్ 18 to 30 years. యూఆర్ వచ్చేసరికి నో రిలాక్సేషన్. ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years, పీడబ్ల్యూడీ అయితే 10 years. ఓబీసీ నాన్ క్రీమిలేయర్ వచ్చేసి 13 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి 10th మాత్రమే అలౌ చేస్తారు. ఏదర్ సెంట్రల్ స్టేట్ సర్టిఫికేట్ 10th క్వాలిఫైన్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. శాలరీ విషయానికి వస్తే ఇద్దరికి సేమ్గానే ఉంటుంది. మైనింగ్ సర్దార్ అండ్ అసిస్టెంట్ ఫోర్మెన్కి వచ్చేసి 47,330 రూపీస్ అయితే ఉంటుంది. కానీ ట్రైనింగ్ పీరియడ్లో ప్రొబేషన్ పీరియడ్ అయితే వేరుగా ఉంటుంది. మైనింగ్ సర్దార్కి వచ్చేసి 6 months ఉంటుంది. అసిస్టెంట్ ఫోర్మెన్కి వచ్చి అయితే 2 years ఉంటుంది. దీంతోపాటు హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్, డేర్నెస్ అలవెన్స్ ఇవి కూడా అవైలబుల్ అవుతాయి. ఓబీసీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారిచే సైన్ చేసి ఉంచాలి. సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసి మెయిన్గా సిబిటీ అయితే ఉంటుంది. 100 marks అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటి ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. ఈ 2 పోస్టులకి మినిమం క్వాలిఫికేషన్ అయితే దాటాలి. యూఆర్ రీజన్కి వచ్చేసి 50 marks, ఓబీసీ 45, ఎస్సీ ఎస్టీకి అయితే 40 marks అయితే మినిమం క్వాలిఫైయింగ్ అవ్వాలి. అవి అయితేనే కన్సిడర్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీజుకి వచ్చేసి 1000 రూపీస్ అండ్ 180 రూపీస్ అయితే జిఎస్టీ ఉంటుంది. ఇది ఓన్లీ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు అయితే ఉండదు. అన్ని క్వాలిఫికేషన్లో కూడా యాజ్ పర్ ఐసిటీ, యూజీసీ అప్రాప్రియేట్ స్టాండర్డరీ అథారిటీస్తో అప్రూవ్ అయి ఉండాలి. మనకి టెస్ట్ సెంటర్స్ వచ్చేసి అప్లై చేసినప్పుడు మనకి రియల్ లోకల్ ఏరియాస్లో అయితే మనకి ఉంటాయి. ఆ టెస్ట్ సెంటర్స్ని అలాట్ చేస్తారు. అందరూ కూడా తప్పనిసరిగా 2 పోస్ట్కి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఆ వెబ్సైట్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఎప్పుడైనా అడ్మిట్ కార్డ్స్ అవి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఎలా అప్లై చేయాలనేది www.westcoal.in ద్వారా కెరీర్లోకి వెళ్తే దాంట్లో రిక్వైర్మెంట్ నోటిఫికేషన్స్ అనేది ఉంటుంది. ఆ నోటిఫికేషన్ క్లియర్గా చూసి అప్లై ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఇందులో స్కానర్డ్ కాపీ ఆఫ్ ఫోటో అండ్ సిగ్నేచర్, డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్, ఎగ్జామినేషన్స్ ఇవంటివన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అవి ముందర మనం పైన చూసాం కాబట్టి ఇవి సరిపోతుంది. లాస్ట్లో అయితే నేను సిలబస్ పేపర్ కూడా అటాచ్ చేశాను. ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. దాని ద్వారా మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.